అమర్ అయితే ఈ ఎపిసోడ్‌లోనే బాబ్జీ గాడిని పట్టుకుంటాడని అస్సలు అనుకోలేదనమాట. ఇంకా 4, 5 ఎపిసోడ్‌లు ఆగుతారని అనుకున్నాను. ఈ ఎపిసోడ్‌లోనే బాబ్జీ గాడికి మంగళం పాడేశారనమాట. ఇంకా అసలేం జరుగుద్దంటే అమర్ టీమ్ ఫాస్ట్‌గా వచ్చేసి బాగీ క్యాబ్‌నయితే ఆపేస్తారనమాట. బాగీ అయితే క్యాబ్‌లో నుంచి కిందకి దిగేస్తే ఇంకా రాథోడ్ బాగీనైతే వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపో అనేసి అమర్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అమర్‌ని చూసేసి బాబ్జీ గాడు లారీ ఆపేసి లారీలో నుంచి కిందకి దూకి పారిపోతూ ఉంటాడు. అమర్ టీమ్ మొత్తం ఇంకా బాబ్జీ గాడి వెనకాల పరిగెత్తుతూ ఉంటారనమాట. ఇంకా బాగీకి ఏమీ అర్థం కాక ఏంటి రాతోడు ఇదంతా అనేసి అడుగుతూ ఉంటే, ఇంకా అర్థం కాలేదా మిస్సమ్మ, ఇదంతా సార్ స్కెచ్. ఆ బాబ్జీ గాడిని పట్టుకోవడానికే మిమ్మల్ని ఒక్కరినే ఇలా అయితే బయటకు తీసుకొచ్చారు. అందుకే మనమైతే హైదరాబాద్ నుంచి కొడైకెనాల్ వచ్చాము అనేసి రాతోడు అంతా చెప్తాడనమాట. ఇంకా బాగా షాక్ అయిపోయి ఇంకా అసలు ఆయనకి నా మీద ప్రేమే లేదు రాతోడు అసలు. ఎప్పుడు చూడు ఆ బాబ్జీ గాడి వెనకాల బాబ్జీని పట్టుకోవాలని పరిగెత్తుతూనే ఉంటారు. అసలు నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి బాగి అయితే కోపంగా ఇంటికి వెళ్తూ ఉంటే, ఇదిగో మిస్సమ్మ ఆగు ఆగు నేను వచ్చి వదిలిపెడతాను అనేసి రాతోడు అంటూ ఉంటాడనమాట. ఏమీ అవసరం లేదు, నాకు తెలుసు ఇంటికి దారి, నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతానని బాగి ఒక్కతే ఇంటికి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా రాతోడు కూడా అమర్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. ఇంకా బాబ్జీగాడు అలా పరిగెత్తుతూ అయితే ఒక చోట ఆగి సేద తీరుతుంటాడు. ఈలోపు మనోహరి ఫోన్ చేసి, ఏరా బాబ్జీ బాగిని చంపేశావా అని అడుగుతూ ఉంటుందన్నమాట. ఎక్కడ చంపేసేది, ఇదంతా అమర్ సారు ట్రాపు, ఇదంతా ఆయన ప్లానే అనేసి బాబ్జీ చెప్పగానే మనోహరి షాక్ అయిద్దనమాట. నువ్వు కానీ దొరకలేదు కదా, తప్పించుకున్నావు కదా అనేసి మనోహరి అడుగుతూ ఉంటుంది. అవును నేను తప్పించుకున్నాను మేడం, అసలు నేను ఎంత చెప్తున్నా వినకుండా ఈ ప్లాన్ వేశారు, మీరు కూడా అక్కడి నుంచి అయితే పారిపోండి అనేసి బాబ్జీ గారు మనోహరికి సలహా ఇస్తాడనమాట. ఇక మనోహరి వెంటనే కాల్ కట్ చేసి అమ్మయ్య అనుకొని ఇంకా ఆ అరుంధతి ఫోన్ అయితే పిల్లల కబోర్డ్లో పెట్టేసి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా బాగి ఇంటికి రాగానే అనామిక అయితే ఒక్కసారిగా బాగిని హ్యాక్ చేసుకొని, నీకేం కాలేదు కదా చెల్లి అని అడుగుతూ ఉంటుంది. నాకేం కాలేదక్క, ఇదంతా ఆయన ప్లాన్ అని మీకు ముందే తెలుసా, నాకెందుకు చెప్పలేదు, మీరంతా ఒకటైపోయి నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా అక్క అనేసి బాగి అయితే బాధపడుతూ అడిగిద్ది అనమాట. అసలు ఏంటి ప్లాను ఏంటి నాకు కూడా తెలియదు చెల్లి, అసలు నీకు నేను ఫోన్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి నీకేమైందా అని నాకైతే కంగారు టెన్షన్ వేసింది, అందుకే నీకేం కాలేదు కదా అని అడిగాను అనేసి అనామిక కవర్ చేసిద్ది అనమాట. నాకేం కాలేదక్క, ఇదంతా ఆయన ప్లాన్ అంట, ఆ బాబ్జీ గాడు తప్పించుకున్నాడు అనేసి బాగి చెప్తుందనమాట. ఇంకా మన బాగి అయితే ఇంట్లోకి వెళ్ళిపోయిద్ది. ఇంకా నైట్కి ఎప్పటికో కానీ అమరు రాతోడైతే ఇంటికి వస్తారనమాట. ఇంకా బాగి అయితే అమర్ని చూసేసి, వచ్చారా ఈయన ఒక గంట సేపు సారీ చెప్పి బతిమలాడాలి నాకు, అప్పుడు కానీ నా కోపం తగ్గదు అనేసి బాగి అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ హాల్లో అనామికను చూసేసి, ఏమనామిక బాగి ఎక్కడుంది అనేసి అయితే అడుగుతూ ఉంటాడనమాట. బాగి మేడం చాలా కోపంగా ఉన్నారు సార్, జరిగిందంతా చెప్పారు. అసలు బాగి మేడంకి ఏదన్నా అయితే ఎలా సార్, ఆ బాబ్జీ గారు తప్పించుకున్నాడంట కదా అనేసి అనామిక అడుగుతూ ఉంటే, అసలు బాగీకి అయితే ఏమీ కాదనామిక, ఆ బాబ్జీని అయితే మేము పట్టుకున్నాము అనేసి అమర్ చెప్తూ ఉంటాడనమాట. ఇదంతా పైనుంచి వింటున్న మనోహరి షాక్ అయిద్దనమాట. ఏంటి బాబ్జీ గారు దొరికేశాడా అనేసి ఇంకా అంతా జరిగింది చెప్తూ ఉంటాడనమాట అమర్. ఇంకా బాబ్జీ గాడు అయితే అలా పరిగెత్తుతూ ఉంటే అమర్ టీం అంతా అయితే బాబ్జీ గాడిని సరౌండ్ చేసేస్తారనమాట. ఇంకా అలా బాబ్జీ గాడు తప్పించుకోలేక దొరికిపోతాడనమాట. ఇంకా ఇన్స్పెక్టర్ సెల్వా అయితే, సార్ వీడిని జైలుకి తీసుకెళ్ళి నిజం చెప్పిస్తామనేసి బాబ్జీని అయితే జైలుకి తీసుకెళ్తారనమాట. మన బాగీ కూడా వెనక నుంచి ఇదంతా వినేసి, మా ఆయన బంగారం అనేసి ఇంకా ఇలాగ చేతులు అయితే తలకు పెట్టి విరుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే అనామికను అడుగుతూ ఉంటాడు అమర్ అయితే, మనోహరి ఎక్కడుంది అనామిక అనేసి అడుగుతూ ఉంటాడనమాట. మనోహరి మేడం అయితే రూమ్లో ఉన్నారు సార్ అనేసి అనామిక చెప్తుందనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.